Hi friends, welcome to Cricket Chat with Venkatesh. మార్చ్ 6th 2021కి సునీల్ గవాస్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 50 గ్లోరియస్ ఇయర్స్, 50 ఇయర్స్ ఆఫ్ సన్నీ డేస్. ఎందుకంటే సునీల్ గవాస్కర్ ఇండియన్ క్రికెట్లో ఒక లివింగ్ లెజెండ్, ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా చెప్పాలి మనం. అతని ముందు చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు మనకి. సీకే నాయుడు మొదలుకొని విను మన్కడ్, విజయ్ మర్చెంట్, ఇలా చాలామంది మనకు కనిపిస్తారు, సుభాష్ గుప్తే. కానీ ముఖ్యంగా ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళకి, ప్రస్తుత తరానికి తెలిసిన పాతకాలం క్రికెటర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సునీల్ గవాస్కర్. ఆ గ్లామర్ తీసుకొచ్చింది క్రికెట్కి. క్రికెట్లో ఇండియా తరఫు నుంచి మొదటి హీరోగా ఎమర్జ్ అయింది ఖచ్చితంగా సునీల్ గవాస్కర్. అంతకుముందు వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా హీరోయిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, వాళ్ళని తీసేయడానికి లేదు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ప్రజెంట్ తరానికి గుర్తులేదు, అండ్ దే డోంట్ రియలీ బాదర్ ఆల్సో. దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ అది పరిస్థితి. బట్ సునీల్ గవాస్కర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వితౌట్ ఎనీ డౌట్. బ్రోక్ సో మెనీ రికార్డ్స్. అలాగే ఇండియన్ క్రికెట్లో అతని కంట్రిబ్యూషన్ ఇమ్మెన్స్. ఎందుకంటే అతను వేసిన పునాదుల మీదే కదా ఇప్పుడు మనం ఒక వరల్డ్లో ఒక టాప్ క్లాస్ టీమ్గా ఎమర్జ్ అయ్యి ఇండియన్ క్రికెట్కి ఇంత ఫాలోయింగ్ వచ్చింది, ఇంతమంది ఫ్యాన్స్ ఎమర్జ్ అయ్యారంటే అదంతా కూడా సునీల్ గవాస్కర్ వేసిన పునాది కానీ చెప్పుకోవాలి మనం. అండ్ అతని రికార్డ్స్ విషయానికి వస్తే అందరికీ బెంచ్ మార్క్గా ఉండే డాన్ బ్రాడ్మన్ 29 టెస్ట్ హండ్రెడ్స్ చేస్తే దాన్ని బ్రేక్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఎవరు అనుకోలేదు 29 టెస్ట్ హండ్రెడ్స్ అంటే అప్పట్లో చాలా ఎక్కువ ఫిగర్. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు వచ్చి అంత టెస్ట్ హండ్రెడ్ అనేవి చాలా ఈజీ అన్నట్టుగా మనకు అనిపించేలా చేశారు. కానీ 2900ని క్రాస్ చేయగలిగాడు. అలాగే హయ్యెస్ట్ రన్ గెటర్గా కూడా ఎమర్జ్ అయ్యాడు. అండ్ హీ బ్రోక్ దట్ 10,000 రన్ మార్క్. 10,000 టెస్ట్ రన్స్ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్. అది కూడా ఇదే రోజు 7th మార్చ్ రోజున అతను ఆ రికార్డు 1987లో సాధించాడు. సో 10,000 రన్స్ చేసిన మొట్టమొదటి టెస్ట్ క్రికెటర్, మన బ్రాడ్మన్ రికార్డుని బ్రేక్ చేసిన మొదటి సెంచరీ మేకర్. ఇలా ఎన్నో రికార్డ్స్. అతని రికార్డ్స్ కంటే కూడా అతని కంట్రిబ్యూషన్ గురించి నేను చెప్తాను. నేను చాలామంది అంటారు అతను చాలా సెల్ఫిష్ క్రికెటర్, తన రికార్డ్స్ కోసం ఆడుకున్నాడు. రికార్డ్స్ కోసం ఆడుకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియాకి బౌలర్ని సెంచరీలు ఇచ్చాడు, బౌలర్ని విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. సో అప్పట్లో మన ఇండియన్ క్రికెట్కి ఒక రెస్పెక్ట్ ఉందంటే దట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ గవాస్కర్. గవాస్కర్ ఒక్కడికే వాళ్ళు భయపడేవారు, మిగతా ఎవరు బ్యాట్స్మెన్ పెద్ద కేర్ చేసేవారు కాదు. అప్పట్లో ఫాస్ట్ బౌలర్స్ని ధైర్యంగా ఎదుర్కొన్నది ఓన్లీ గవాస్కర్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరికి ఫాస్ట్ బౌలింగ్ ఆడడం చేతనేది కాదు. కానీ గవాస్కర్కి మన ఇండియాలో సరైన పేస్ బౌలర్స్ లేరు. అయినా కూడా ఆ టాలెంట్ ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఇన్బోర్న్ టాలెంట్ అది. ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడతాడు, స్వింగ్ బౌలింగ్ బాగా ఆడతాడు, బౌన్సీ పిచెస్ మీద బాగా ఆడాడు. ఈ స్కోర్డ్ రన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎక్కడ చేయలేదని లేదు. ఇంగ్లాండ్లో స్వింగింగ్ ట్రాక్స్ మీద స్వింగింగ్ ట్రాక్స్ మీద రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో రన్స్ చేశాడు, బౌలర్ని సెంచరీ చేశాడు. వెస్టిండీస్లో అప్పుడు వెస్టిండీస్ పిచ్లో చాలా ఫాస్ట్ పిచ్లు ఉండేవి. భీకరమైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్స్ని ఎదుర్కొని రన్స్ చేశాడు. న్యూజిలాండ్లో ఈ మేడ్ రన్స్. సౌత్ ఆఫ్రికా అఫ్కోర్స్ అప్పుడు అతను ఆడిన రోజుల్లో సౌత్ ఆఫ్రికా అతను ఆడలేదు. ఎవ్రీవేర్, పాకిస్తాన్లో, శ్రీలంకలో, అన్ని చోట్ల కూడా అన్ని రకాల పిచ్ల పైన స్పిన్ కావచ్చు, స్వింగ్ కావచ్చు, బౌన్స్ కావచ్చు, అన్ని రకాల బౌలర్స్ని ఎదుర్కొని అతను రన్స్ చేశాడు. పర్ఫెక్ట్ టెక్నిక్ ఉండేది అతనికి, అద్భుతమైన ఇమ్మాక్యులేట్ టెక్నిక్ ఉండేది, టెంపర్మెంట్ కూడా ఉండేది. వికెట్ మీద ప్రైజ్ పెట్టేవాడు, తేలిగ్గా తన వికెట్ ఎప్పుడు ఇవ్వలేదు సునీల్ గవాస్కర్. సో అదే అతని గ్రేట్నెస్. అతను స్వార్థపరుడు అనుకుంటే అతని స్వార్థం మనకు పనికొచ్చింది. అతను రన్స్ కోసం, తన సెంచరీల కోసం ఆడి ఉండొచ్చు, సెంచరీల కోసంతో పాటు దేశం కోసం కూడా ఆడుతున్నాడు కదా. అతను చేసిన 3400s, యావరేజ్ వాజ్ 51. కన్సిస్టెంట్, వెరీ వెరీ కన్సిస్టెంట్. మనకి బికాస్ ఐ హ్యావ్ ఫాలోడ్ హిమ్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ దిస్ కెరియర్. మొదటి 5-6 సంవత్సరాల తర్వాత 77 నుంచి ఐ బిన్ ఫాలోయింగ్ హిమ్. సో అప్పటి నుంచి చూస్తే ఏంటంటే ఆ గవాస్కర్ ఉన్నాడు, విశ్వనాథ్ ఉన్నాడు. విశ్వనాథ్ టు ఎన్ ఎక్స్టెంట్ బికాస్ హీ వాజ్ నాట్ కన్సిస్టెంట్. హీ వాజ్ బ్రిలియంట్ బట్ నాట్ కన్సిస్టెంట్. బట్ వీళ్ళిద్దరే ఫాస్ట్ బౌలింగ్ ఆడగలిగేవారు. తర్వాత వెంకసాకర్. కానీ ఎవ్వరు, మిగతా వాళ్ళందరూ ఫాస్ట్ బౌలర్స్ చూసి చేతులు ఎత్తేసేవారు. అలాంటి టైంలో ఎలా ఆడగలిగారు? ఈ మధ్య ఒకసారి ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాడు ఏంటంటే
ఇండియాలో అంత పేస్ బౌలర్స్ లేరు. అక్కడ థామ్సన్, లిలీ, మైకేల్ హోల్డింగ్, రాబర్ట్స్ లాంటి వాడిని ఎలా ఆడానంటే, మామూలుగా పిచ్లో 22 yards కదా డిస్టెన్స్, అలా కాకుండా బౌలర్స్ని ఐ యూస్ టు ఆస్క్ హిమ్ టు కమ్, మనం ఉన్న మీడియం పేస్ బౌలర్స్ని 18 yards నుంచి బౌలింగ్ వేయండి, అంటే చాలా దగ్గర నుంచి బౌలింగ్ అంటే రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది. చాలా దగ్గర నుంచి బౌలింగ్ వేసినప్పుడు బాల్ కూడా చాలా వేగంగా వస్తుంది. ఆ విధంగా 18 yards దగ్గరికి వచ్చి నాకు బాల్ వేయండి అని చెప్పేవాడిని. బౌన్స్ కోసం ఏం చేసేవాడంటే కొన్ని కాంక్రీట్ ట్రాక్స్ ఉండేవి, సిసిఎల్ మన ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, సిసిఐఎల్ అలాంటి చోట్ల అక్కడ బాగా తడిపిన టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేసేవాడు. దాంతో ఏంటంటే ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది టెన్నిస్ బాల్ అండ్ కాంక్రీట్ పిచ్. సో ఆ రకమైన రకరకాల ప్రాక్టీస్ ద్వారా, సాధన ద్వారానే అతను నిజంగా అతనికి ఉన్న టాలెంట్, ఆ టెంపరమెంట్, ఆ టెక్నిక్, దాంతో అన్ని రన్స్ చేయగలిగాడు. 10,122 runs he made in his 125 test matches. వండర్ఫుల్ రికార్డ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో సునీల్ గవాస్కర్ ఒక లెజెండ్గా మిగిలిపోతాడు ఇండియన్ క్రికెట్లో. అతను స్టార్టింగ్లోనే, అతను వచ్చి రావడంతోనే అద్భుతమైన స్టార్ట్ లభించింది. కెరియర్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు. ఫస్ట్ సిరీస్లోనే ఈ స్కోర్డ్ 774 runs. ఒక డెబ్యూ సిరీస్లో ఇప్పటివరకు ఎవరు కూడా అన్ని రన్స్ చేయలేదు. ఈ ప్లేడ్ జస్ట్ 4 test matches ఇన్ ద సిరీస్ ఇన్ వెస్టిండీస్ ఇన్ 1971. బట్ ఆ 4 టెస్ట్లోనే 774 runs చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో 65 and 61 నాట్అవుట్ అనుకుంటా. తర్వాత నుంచి సెంచరీలు మొదలై 4 సెంచరీలు చేశాడు మిగతా 3 టెస్టుల్లో. అంటే లాస్ట్ టెస్ట్లో ఈ స్కోర్డ్ 200s, 124 and 220. సో ఆ సిరీస్ ఇండియా గెలిపించాడు. అద్భుతమైన ప్రదర్శన. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఎందుకంటే అతనికి వేరే గోరు చుట్టూ వచ్చింది, అందుకని ఆడలేదు. కేనియా జయంతిలాల్ అని మన హైదరాబాద్ ప్లేయర్ ఆడాడు. కానీ అతను 5 runs దగ్గర ఉన్నప్పుడు ఒక డిఫికల్ట్ క్యాచ్ని సోబర్స్ పట్టుకున్నాడు. అదే సునీల్ గవాస్కర్ ఆడిన ఫస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో 6 దగ్గర గవాస్కర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ని సోబర్స్ వదిలేశాడు. గ్యారీ సోబర్స్ అద్భుతమైన ఆల్రౌండరే కాదు, అద్భుతమైన ఫీల్డర్ కూడా. కానీ అతను ఆ సిరీస్లో 3 గవాస్కర్ క్యాచ్లు వదిలేశాడు. సో లక్ కూడా కొంత కలిసి వచ్చింది. బట్ స్టిల్ వాట్ ఎవర్, గవాస్కర్ని మనకి ఆ సిరీస్ అందించింది. గవాస్కర్ అంటే వెస్టిండీస్ వాళ్ళకి ఎంత అభిమానం అంటే, అతను ఆ ఫస్ట్ సిరీస్ నుంచి తర్వాత కూడా చాలా రన్స్ చేశాడు. దే మేడ్ ఏ క్యాలిప్సో అంటే మన జానపద గేయం లాగా అతని పేరు మీద, గవాస్కర్ మీద ఒక పాట కూడా కట్టి పాడుకున్నారు. వీ కుడ్ నాట్ గెట్ హిమ్ అవుట్ ఎట్ ఆల్, గవాస్కర్ వాజ్ లైక్ ఎ వాల్, వీ కుడ్ నాట్ గెట్ హిమ్ అవుట్ ఎట్ ఆల్ అని చెప్పి వాళ్ళు ఒక పాట రాసుకుని పాడుకున్నారు. సో గవాస్కర్కి వెస్టిండీస్లో అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాట్ ఓన్లీ దేర్, ఇండియాలో అయితే ఆ తరంలో 1970s, 80s గవాస్కర్ ఫ్యాన్స్ విపరీతంగా ఉండేవారు. సో గవాస్కర్ ఫస్ట్ సూపర్ స్టార్ అని చెప్పాను కదా. ఆ తర్వాత కూడా అతను అదే స్థాయిలో అదే కన్సిస్టెంటీ స్టార్ట్ చేశాడు. మామూలుగా కొంతమంది ఏంటంటే ఫస్ట్ టెస్ట్ సిరీస్లో బాగా ఆడతారు, తర్వాత తేలిపోతారు. కానీ గవాస్కర్ వెంట ఆన్ టు ప్లే ఇన్ ద సేమ్ వేన్ త్రూ అవుట్ హిస్ కెరియర్. ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అతని నుంచి. 1976లో మనం 406 చేజ్ చేసాం వెస్టిండీస్లోనే. అప్పుడు అతను సెంచరీ చేసి ఆ చేజ్ 4th innings ఆ 406 హిస్టారిక్ చేజ్కి అతను పునాది వేశాడు. అలాంటి బౌలర్ని 1977లో మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్లో 300s చేశాడు. సో ఆస్ట్రేలియా బౌన్సీ ట్రాక్స్ మీద ఫేసింగ్ జెఫ్ థామ్సన్ ఈ స్కోర్డ్ 300s ఇన్ దట్ టూర్. ఇలా బౌలర్ని నాక్స్ మనం చెప్పుకోవచ్చు. 1979లో ఐ థింక్ వీఆర్ చేసింగ్ 428 runs ఇన్ ద 4th innings ఇన్ ద ఓవల్ టెస్ట్ ఇన్ ఇంగ్లాండ్ ఓవల్ టెస్ట్లో 428 runs చేయాలి మనం గెలవాలంటే. 438 28 కరెక్ట్గా గుర్తులేదు నాకు. గవాస్కర్ మేడ్ 221 runs. చివరి దాకా పోరాడు, చివరిలో అవుట్ అయిపోయాడు. జస్ట్ 9 runsతో మనం ఆ మ్యాచ్ డ్రా చేసుకున్నాం, గెలవాల్సింది. ప్రపంచంలోనే పెద్ద రికార్డ్ అయి ఉండదు 438 runs. సింగిల్ హ్యాండెడ్గా ఇండియాని గెలిపించడానికి ఆ 221 runs చేశాడు. మర్చిపోలే ఇన్నింగ్స్. నేను ట్రాన్సిస్టర్లో ఫాలో నాకు ఐ కుడ్ నాట్ ఫర్గెట్. అంత గొప్ప ఇన్నింగ్స్, చాలా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అప్పుడు అతను ఆ మ్యాచ్ గెలిపించలేకపోయేసరికి. సో ఆ తర్వాత కూడా అతనిది కంటిన్యూ అయింది. 83 వరల్డ్ కప్లో గవాస్కర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. 83 వరల్డ్ కప్లో అతని టాప్ స్కోర్ 25 మాత్రమే. బట్ ఇండియా గెలిచింది. ఆ 83 వరల్డ్ కప్లో అతన్ని డ్రాప్ చేసింది లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు డ్రాప్ చేశారు. ఆ 2 మ్యాచ్లు ఇండియా ఓడిపోయింది. సో గవాస్కర్ ఒక లక్కీ మ్యాస్కెట్గా ఉన్నాడు, రన్స్ చేయకపోయినా. హీ వాజ్ దేర్ ఇన్ దట్ క్యాంపెయిన్ ఆఫ్ అవర్ విక్టరీ ఇన్ ద 1983 వరల్డ్ కప్. ఆ 83 చివరిలో వెస్టిండీస్ ఇండియా వచ్చింది. అప్పుడు గవాస్కర్ మాల్కమ్ మార్షల్ ఫేస్ చేస్తూ ఢిల్లీలో చేసిన 100 అద్భుతమైన ఇన్నింగ్స్ అది. ఐ థింక్ ఈస్ మేడ్ 121 runs ఇన్ జస్ట్ 128 balls.
సో అంత వేగంగా మార్షల్ని ఎప్పుడు హుక్ చేయడు. ఆ హుక్ షాట్ కూడా, ఎందుకంటే మార్షల్ తలకు ఒక దెబ్బ తగిలింది మార్షల్ వేసిన బాల్తో. సో మార్షల్కి రిప్లై చెప్పాలనుకున్నాడు. హుక్ షాట్ తన అమ్ముల పొదల నుంచి తీసి దాన్ని విపరీతంగా వాడాడు. కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్, గొప్ప ఇన్నింగ్స్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్. 128 బాల్స్లో 121 రన్స్ టెస్ట్ మ్యాచ్లో. సో అలీ అతని అదర్ సైడ్, అంటే గవాస్కర్ ఎప్పుడు చాలా అక్యుములేటర్, స్లో అండ్ స్టడీగా ఆడతాడు. నో ఈ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్ అని చెప్పి అక్కడ మనకి ప్రూవ్ చేశాడు. అదే సిరీస్లో చెన్నై టెస్ట్లో కెప్టెన్ కపిల్ దేవ్ అడిగాడు, నన్ను మిడిల్ ఆర్డర్లో ఆడతాను, నాకు ప్రతిసారి ఓపెనింగ్ కాదు అంటే, సరైన మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇచ్చారు. కానీ నెంబర్ 4 ఆడాలి గవాస్కర్. కానీ 0 for 2 దగ్గర అతను మళ్ళీ సెకండ్ ఓవర్లోనే మ్యాచ్ బ్యాటింగ్కి రావాల్సిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అంశుమన్ గైక్వాడ్ ఓపెనర్ అవుట్ అయ్యాడు. నెంబర్ 3లో వచ్చిన వెంకసార్కర్ ఇద్దరిని మ్యాల్కమ్ మార్షల్ అవుట్ చేస్తే గవాస్కర్ 0 for 2 దగ్గరే మళ్ళీ బ్యాటింగ్కి రావాల్సి వచ్చింది. ఓపెనర్గానే రావాల్సి వచ్చింది. అప్పుడు 236 నాట్అవుట్ చేశాడు, అది అతని హైయెస్ట్ స్కోర్. అప్పుడు వివ్ రిచర్డ్స్ అన్నాడు స్లిప్స్లోంచి, నో మ్యాటర్ వేర్ యూ బ్యాట్, ది స్కోర్ బోర్డ్ విల్ ఆల్వేస్ బి 0. సో అలా ఎన్నో ఇన్నింగ్స్ ఉన్నాయి గవాస్కర్ ఇన్నింగ్స్ చాలా ఉన్నాయి. స్పిన్ కూడా మనం చెప్పినట్టు స్పిన్ కూడా బాగా ఆడతాడు. అతను లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ 1987లో బెంగళూరులో స్క్వేర్ టర్నర్, బాల్ బాగా టర్న్ అవుతుంది, 96 చేశాడు ఆ ఇన్నింగ్స్లో. అప్పుడు కూడా మ్యాచ్ ఇండియా చాలా చిన్న మార్జిన్తో 10 రన్స్తోనో 12 రన్స్తోనో ఓడిపోయింది. చివరి దాకా పోరాడాడు, 8th అవుట్ అయ్యాడు, 8th వికెట్ టు ఫాల్. ఇక్బాల్ కాసిం, తౌసీఫ్ అహ్మద్ ఇద్దరు కూడా బాల్ని బ్రహ్మాండంగా టర్న్ చేస్తున్నారు. కానీ ఒక మాస్టర్ క్లాస్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, అది అతను లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్. తర్వాత 87 వరల్డ్ కప్లో ఆడాడు, ఇండియాలో జరిగింది. ఆ లాస్ట్ లీగ్ మ్యాచ్లో, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో తన ఏకైక వన్డే సెంచరీ సాధించాడు. 103 runs ఇన్ 87-88 బాల్స్లో. సో లెస్ దాన్ రన్ ఏ బాల్, బ్రహ్మాండమైన. శ్రీకాంత్ అతని ఓపెనింగ్ పార్ట్నర్ అయితే అతన్ని అవుట్ స్కోర్ చేశాడు. సో గవాస్కర్ ఒక డిఫరెంట్ గవాస్కర్ని మా ఇన్నింగ్స్లో చూసాం. ఆ తర్వాత సెమీఫైనల్లో 4 runs చేసి అవుట్ అయ్యాడు. డిఫరెంటస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది అతని లాస్ట్ ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్. సో ఎవరు అడగలేదు, మంచి ఫామ్లో ఉన్నాడు. చెప్పాను కదా లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో 96 చేశాడని. కానీ అదే రైట్ టైం అనుకున్నాడు. ఈ సెట్ గుడ్ బై. ఎప్పుడు అనిపించుకోలేదు అరే గవాస్కర్ ఇంకా ఎందుకు ఆడుతున్నాడని చెప్పి. సో ఇంకా ఎందుకు ఆడట్లేదు అన్న టైంలోనే ఈ సెట్ గుడ్ బై. సో దట్ వాజ్ గవాస్కర్. ప్రతిసారి మన ఇండియన్ టీంకి ఒక పెట్టని కోటలాగా ఉండేవాడు. అతను వాల్ కాదు, కంచుకోట. ఆ కంచుకోటని బ్రేక్ చేయడం అనేది బౌలర్స్కి చాలా కష్టం. గవాస్కర్ వికెట్ తీయడం అంటే ఆశామాషి విషయం కాదు అన్నట్టుగా ఉండేది. సో అతను ఎవరికి కోచింగ్ ఇవ్వలేదు. నాకు అతని మీద ఉన్న ఒకే కంప్లైంట్ ఏంటంటే ఈ నెవర్ కోచ్డ్. ఈ కామెంటరీ తీసుకున్నాడు, ఈజీ అసైన్మెంట్ తీసుకున్నాడు. అతని టెంపర్మెంట్, అతని టెక్నిక్ని పాస్ ఆన్ చేస్తుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ అవసరం లేదు. అతని నాక్స్ చూశారు చాలామంది, చూసి ఏకలవ్య శిష్యులు అందరూ. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ అంతా గవాస్కర్ని ఆదర్శంగా పెట్టుకుని చేసిన వాళ్ళు. తర్వాత సచిన్ పెట్టుకున్నారు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ లేటెస్ట్గా కూడా ట్వీట్ చేశాడు, నా ఐడల్ గవాస్కర్ అని చెప్పి. సో గవాస్కర్ని చూసే 2 ఏళ్ళ గవాస్కర్ అయిన 2 ఏళ్ళకి సచిన్ ఎంట్రీ ఇచ్చాడు. సో గవాస్కర్ని స్ఫూర్తిగానే సచిన్ ఆడడం జరిగింది. సో సచిన్ టెండూల్కర్ మనకి దక్కాడంటే గవాస్కర్ ఏకలవ్య శిష్యుడిగానే దొరికాడు. అలాగే ఎంతోమందికి అతను ఇన్స్పిరేషన్గా నిలిచాడు గవాస్కర్. అతనికి హీ హ్యాడ్ హిస్ షేర్ ఆఫ్ కాంట్రవర్సీస్. 1981 మెల్బోర్న్ టెస్ట్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు ఎంపైర్, లిల్లీ కామెంట్ చేశాడు అని చెప్పి మ్యాచ్ నుంచి వాకౌట్ చేసినంత పని చేశాడు. అప్పుడు కెప్టెన్ అతను. లక్కీగా మేనేజర్ అడ్డుపాటు పట్టి ఆ మ్యాచ్ మనం కంటిన్యూ అయ్యి గెలిచాం కూడా. అలాగే కపిల్ దేవ్తో అతనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య సరైన విభేదాలు ఉండేవి. ఒక టెస్ట్ మ్యాచ్లో 86లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టెస్ట్ తర్వాత కోల్కతా టెస్ట్కి కపిల్ని డ్రాప్ చేశాడు కెప్టెన్గా. అంటే సెలెక్టర్స్ డ్రాప్ చేశారు, బట్ అది గవాస్కర్ డెసిషన్ అని అంటారు. అలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కెప్టెన్గా కూడా ఒక మ్యాచ్ గెలిస్తే మిగతా మ్యాచ్లో చాలా డిఫెన్సివ్గా చేసేవాడు. ఓకే, వాట్ ఎవర్. గవాస్కర్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని నేనైతే అన్నాను, ఎవరు అన్నారు. బట్ వండర్ఫుల్ క్రికెటర్. ఇండియన్ క్రికెట్కి ఒక డైరెక్షన్ ఇచ్చిన గొప్ప లెజెండ్ అతను. సో గవాస్కర్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇమ్మెన్స్. దాన్ని వెలకట్టలేనంత గొప్ప కంట్రిబ్యూషన్ అతనికి ఇండియన్ క్రికెట్కి ఉంటాయి. అతని లోపాలు అతనికి ఉంటాయి, అందరికీ ఉంటాయి. కపిల్ దేవ్ లోపాలు కపిల్కి ఉన్నాయి, సచిన్ లోపాలు సచిన్కి ఉన్నాయి. బట్ గవాస్కర్ని మనం ఎప్పుడుగా తక్కువగా అంచనా వేయడానికి అద్భుతమైన క్రికెటర్. వికెట్ ఎలా కాపాడుకోవాలి, ఎలాగా
టెక్నిక్ ఎలా మెరుగుపరచుకోవాలి, కాన్సన్ట్రేషన్. ప్రతి బ్యాట్స్మెన్ గవాస్కర్ ఇన్నింగ్స్ చూడాలి, గవాస్కర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. ఇలా గివ్ ద ఫస్ట్ ఓవర్ టు ద బౌలర్ అంటాడు. సో ఆ పేషెన్స్, ఆ బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్, ఇవన్నీ కూడా గవాస్కర్ని చూసి నేర్చుకోవాలి. గవాస్కర్ బ్యాటింగ్ చాలా, విశ్వనాథ్ బ్యాటింగ్ అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ ఆ వాల్యూ మాత్రం తిరుగులేదు. సో దట్ వాస్ సునీల్ గవాస్కర్ ఫర్ యూ. మరి నేను చెప్పిన మాటలో ఏమైనా తప్పులుంటే మీరు కామెంట్ చేయండి, లేకపోతే నేను ఏదైనా కొన్ని గవాస్కర్ అచీవ్మెంట్స్ మిస్ అయితే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.